హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి కొంచెం గడ్డు పరిస్థితులు, గడ్డు సందర్భాలు ఎదురవుతూ ప్రస్తుతం గడ్డు సమయంలోనే ప్రయాణిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. ఈ కార్ రేసింగ్లో బాగానే లాభాలు రాష్ట్రానికి వచ్చినప్పటికీ కూడా అయితే సొంత ఇంట్లో కార్ రైడ్కి తీసుకెళ్ళినట్టు ఆయన నిధులు మళ్లించారన్నట్టుగా చాలా వార్తలు విన్నాం. సో అయితే దాని గురించి ప్రస్తుతం ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అలాగే సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో కేటీఆర్ గారికి ఈ కార్ రేసింగ్లో కొంచెం ఏమంటారు డైరెక్ట్గా బాణాలు సంధించినట్టుగా తెలుస్తుంది. ప్రశ్నలు వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏ ప్రశ్నలు అడుగుంటారు, అసలు ఆయనకి ఎలా సమాధానం చెప్పుంటారు? ఎందుకంటే వాగ్దాటిలో కూడా పిహెచ్డీ చేసినట్టున్నారు. పిహెచ్డీకి కేర్ ఆఫ్ అయిందంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. మాటలు వర్షం చినుకులు పడతాయేమో కానీ వీళ్ళకి మాటలకు మాత్రం తుఫాన్లే పడతాయి అన్నట్టు. సో ఏం జరుగుండొచ్చు, ఆయన ఏ విధంగా సమాధానం చెప్పి ఉండొచ్చు, నిన్న లాయర్ గారిని తీసుకెళ్ళడం వెనకాల అంతర్యం ఏంటి? ఏసీబీ విచారణకు పిలిచినప్పుడు లాయర్లతో పాటు వెళ్తాము అన్నట్టుగా అయితే అక్కడ పోలీసులు వాళ్ళు ఏదైతే దాన్ని ఏమంటారు ఏసీబీ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు అడ్డుకోవడము, ఇష్యూ అవడము, వాగ్వివాదాలు జరగడం జరిగింది. అయితే ఈయన మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఏదైతే ఈయన బలంగా నా మీద ఎట్లా ఎలిగేషన్ వస్తుంది, దీనికి మధ్యంతర బెయిల్ ఇప్పించండి, లేదంటే విచారణని పొడిగించండి, లేదంటే ఇట్లాంటివి విచారణ చేసేటప్పుడు అప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కాబట్టి ఇప్పుడు నేను అప్పటి ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరితో పాటు నాకు కూడా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడినట్టుకంటే ఈ ఏసీబీ వాళ్ళు ఎవరికి వాళ్ళుగా రెడ్డి గారిని, తర్వాత అరవింద్ గారిని, కేటీఆర్ గారిని సెపరేట్గా పిలిచి విచారించదలుచుకున్నారు. అయితే ఈయన మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన అంశం ఏంటంటే, మొదటిది ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే, కానీ నేను ఒక ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు దాన్ని ప్రాపర్ వేలో ప్రాపర్ ఛానల్లో నడిపించాల్సింది చేయాల్సింది అంతా కూడా మన సివిల్స్ ఎవరైతే సర్వెంట్స్ సివిల్స్ గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ కలెక్టరు, ఎస్పీ ఆ స్థాయి వ్యక్తులు, సో వాళ్ళు చూసుకోవాలి కానీ నాకేం ప్రమేయం అన్నట్టుగా ఈ మధ్యకాలంలో ఒక దగ్గర స్టేట్మెంట్ ఇచ్చారు. మేబీ లోపల కూడా అదే చెప్పడం జరిగి ఉండొచ్చు. అయితే ఈయన కొన్ని అప్పటికి దీనికి మధ్యంతర బెయిల్కి కానీ అరెస్టును పొడిగించడం గురించి కానీ కొన్ని రకాల వాదనలు వినిపించినప్పటికీ ప్రభుత్వం తరపున కూడా బలమైన వాదనలు వినిపించాయంట. ఎట్లాగా ఈయనకి ప్రమేయం లేకుండా ఒక లెటర్ కానీ ఒక జీవో కానీ లేదా మంత్రివర్గ నిర్ణయం కానీ ఏమీ లేకుండా ఒక శాఖలోని ఇంకో శాఖలోకి మార్చేసి తర్జుమా చేసేసి లేదంటే ట్రాన్స్ఫర్ చేసేసి వాడేసే సంస్కృతి ఎక్కడిది అన్నట్టుగా కొంత ప్రశ్నించడం జరిగింది. అంటే దానికి ఇంకా సాక్ష్యాలు ఏమి అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం బెయిల్కి సంబంధించి తోసిపుచ్చింది ఏమని చెప్పి, ప్రభుత్వం కాదు హైకోర్టు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, ఈయన ఒకవేళ ఇట్లా దీనికి విచారణకు రాకపోయినా మీరు బెయిల్ ఇచ్చిన సాక్షుల్ని తారుమారు చేసే అంశం ఒకటి ఉంది, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సింది, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ అధికారి అరవింద్ గారు ఉన్నారు. తర్వాత దీనికి ఫార్ములా 1 రేస్ ఏదైతే ఉందో దానికి మొత్తం ఆర్గనైజ్ చేసిన రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఏసీబీ చర్చలు ఎంక్వైరీ పిలిచిందని కూడా చెప్పారు. అయితే ఇందాక మీరు అన్నట్టుగా బాగా లాభాలు తెచ్చిపెట్టిందని కాదు, ఇది ట్రయల్ వెర్షన్. అసలు యాక్చువల్గా నెక్లెస్ రోడ్లో ట్రయల్ వెర్షన్ చేశారు. అది కానీ ఓకే అయ్యి ప్రపంచ దృష్టిని కానీ ఆకర్షించగలిగి ఉంటే మేబీ నెక్స్ట్ వీల్ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఫార్ములా 1 రేస్కి సంబంధించిన కోర్టు కట్టుండేవారేమో, దానికి సంబంధించిన ఆ రేస్ కోర్టు ఏదైతే ఉందో అది. సో మరి అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం, ఎక్కడ కడదాం అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి దాంట్లో భాగంగా మరొక అడుగు ముందుకు భాగంగా కేటీఆర్ గారు చేసిన ప్రయత్నము. కాకపోతే దాన్ని ప్రాపర్ వేలో ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళకపోవడం వల్ల అదే ఇప్పుడు ఈయన మెడకి చుట్టుకుంది. అసలు గొడవ అంతా అదే కదా, అది ఇంట్లో ఫంక్షన్ కి ఏంటంటే 100 రూపాయలు ఉన్నాయి తెచ్చుకున్నట్టు ఇచ్చారు. అంతే కదా, ఇప్పుడు మీరు బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఒక కంపెనీలో బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు, బ్యాంకులో ఉద్యోగి తప్ప బ్యాంకులో డబ్బు అంతా వాడిది కాదు కదా. ఆ బ్యాంకులో డబ్బు తీసుకొచ్చి నా ఇంట్లో కార్యక్రమాలకు వాడుకుంటానంటే బ్యాంకు ఉద్యోగి నేరం చేసినట్టే కదా. సో ఇక్కడ కూడా అలాంటి నేరం కిందే అయింది. సో అండ్ మోర్ ఓవర్ దీనికి క్విడ్ ప్రోక్రో లాంటివి కూడా అటాచ్ చేస్తామన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. సో మొత్తం మీద ఈయన చెప్పిన వాటికి ప్రభుత్వం తరపున లాయర్ డిఫెన్స్ చేసిన వాటికి చూస్తే మొత్తం మీద నేను ఏం చెప్తున్నాడంటే, నాకు ఈ వ్యవహారం అంతా కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, కానీ పూర్తి స్థాయి నాకు తెలియదు, నాకు లాయర్ సపోర్ట్ కూడా కావాలి, నాతో పాటు లాయర్ని కూడా తీసుకెళ్లే పర్మిషన్ ఇవ్వండి అంటే దానికి కోర్టు ఒకసారి సమాలోచనలు జరిపి
కావాలంటే మీకు కనిపించే దూరంలోనే లాయర్ ఉంటారు. లాయర్ గారికి అక్కడ మీకు కొంత దూరంలో మీకు ఎక్కడైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అక్కడ వేరే అదే ఛాంబర్లో కాకుండా వేరే ఛాంబర్లో కూర్చోబెట్టి మీ ఇన్వెస్టిగేషన్ కనపడేలాగా ఆయన కూడా ఉంటారు. మీరు కావాలంటే బ్రేక్లో గ్యాప్లో ఆయన సహాయం తీసుకునేలాగా లాయర్కి యాక్సెప్ట్ చేస్తారు. అయితే మొత్తం టోటల్గా వాళ్ళ లోపల జరిగే ఇన్వెస్టిగేషన్, వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీటన్నిటికీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డు కూడా ఇవ్వాలి అన్నట్టుగా వీళ్ళు అదొక రిక్వెస్ట్ పెట్టారంట. ఎవరు? కేటీఆర్ గారి తరపు లాయర్. దానికి మాత్రం హైకోర్టు ఒప్పుకోలేదు. ఇది ఒక శాఖకు సంబంధించి, యాంటీ కరప్షన్ బ్యూరోకి శాఖకు సంబంధించి కంప్లీట్గా వేసే ప్రశ్నలు కానీ చేసే విచారణ కానీ గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఆ శాఖాపరమైన బాధ్యత ఉంది, ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి అటువంటివి అయితే మేము బయటికి లీక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి హైకోర్టు ఒప్పుకోలేదు. సో సరే, ఇప్పుడు రేపు ఏసీబీ ఎంక్వైరీకి వెళ్ళినా కూడా ఈయనకి కనుచూపు మేరలో పక్కన లైబ్రరీ రూమ్ ఏదో ఉంటుందంట, డ్రాయింగ్ రూము, లివింగ్ రూము సంథింగ్, అక్కడ కూర్చోవచ్చు. అక్కడ మీరు కావాలంటే లైవ్ డిస్ప్లే కూడా ఉంటుందంట, సీసీ ఫుటేజ్ డిస్ప్లే ఏదో ఉంటుందంట, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అని చెప్పి ఏసీబీ వాళ్ళు కోర్టుకు ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టు సమక్షంలో ఆ లాయర్ గారికి చెప్పారు. సో కేటీఆర్ గారితో పాటుగా ఈ లాయర్ కూడా వెళ్తారు. బట్ ఆయన ఛాంబర్లో లేకపోయినా బయట నుండి ఆయనకి ఏ ప్రశ్నలు వేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ అయితే ఉండొచ్చు. సో మొత్తం మీద కేటీఆర్ గారి మీద ఒక్కొక్కటిగా ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఆయన ఎప్పుడో డిసైడ్ అయ్యారండి, ఇది ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను వదలరు అంటే ప్రోటోకాల్ ప్రకారమో లేదంటే శాఖాపరమైన ఇబ్బందులు లేకుండా జరగాల్సిన ఈ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో అమౌంట్ ఫార్ములా రేస్కి తరలించారని 55 కోట్లు, అది ఆ వ్యవహారం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అఫ్ కోర్స్ ఆయన అదే గుండె లవిసేలా గుండు బాదుకుని మరీ చెప్తున్న విషయం ఏంటంటే కేటీఆర్ గారు, నేను ఇందులో ఎక్కడ అరాచకం కానీ అవినీతి కానీ పాల్పడలేదు, నేను తప్పు చేయలేదు, కాకపోతే శాఖాపరంగా ఎటువంటి ఎలా చేయాలి ప్రతిదానికి ఒక ఇప్పుడు మనకి చిన్న చిన్న ఆఫీసుల్లోనే పలానా ఫంక్షన్ చేస్తున్నామంటే ముందు మెయిల్ పెట్టాలి, అప్రూవల్ తెచ్చుకోవాలి, ఈ అప్రూవల్ కాస్త ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చూపించాలి, అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంత అమౌంట్ శాంక్షన్ చేస్తుంది, అది మొత్తం ఆర్గనైజ్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా చేతి పడితే మరలా బిల్లు పెట్టుకోవాలి. ఇదే కదా జనరల్గా ఏ ఆఫీసుల్లో కానీ ఆర్గనైజేషన్లో ఉండే ప్రాసెస్. అలా కాకుండా డైరెక్ట్గా నేనే ఎండి కదా అని చెప్పి మొత్తం లాకర్లో అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చేసినట్టుగా వ్యవహారం జరిగింది. కాబట్టి బట్ ఇక్కడ నేను ఎక్కడ ఆ 55 కోట్లు 45 కోట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో సింగిల్ ఎన్పి నేను ఎక్కడ తినలేదు, దాని గురించి ఏ అవినీతి జరగలేదు. బట్ అప్పటికి ఇది శాఖాపరంగా రాంగ్ అంటే మీ ఇష్టం, మీరు అరెస్ట్ చేసినా నేను రెడీగా సిద్ధంగా ఉన్నాను, పైపెచ్చు లోపలికి వెళ్ళి ఇంకా స్లిమ్ అయ్యి వచ్చి పాదయాత్ర కూడా చేస్తాను. తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనవసరంగా పట్టం కట్టామరా అనే ఫీలింగ్లో ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. సో చూద్దాం మరి, అంటే ఈ శాఖాపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవైతే కన్ఫర్మ్గా ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంట. మరి ఏసీబీ వాళ్ళు ఇంకా రిమాండ్ తీసుకొని ఎన్ని రోజులు రిమాండ్లో ఉంచి ఎంక్వైరీ చేస్తారు, ఆ తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. ఆల్రెడీ కవిత గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఒక 6 నెలల ముందు పంపించారు, తర్వాత ఎంక్వైరీ రమ్మన్నారు, 1 ఫైన్ డే ఢిల్లీ బృందం వచ్చి ఎంక్వైరీ చేసి 3 గంటల పాటు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఫ్లైట్లో. సో ఏవైనా ఇబ్బందులు ఉంటే జరుగుతాయి, కాకపోతే ప్రభుత్వాలు మారేసరికి కక్ష సాధింపు లాంటి పదాలు వినిపిస్తుంటాయి. బట్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.